అక్కడ ఒక మాట చెప్పాడు, మీకు జ్ఞాపకం ఉంది. సొదొమ రాజు ఆస్తినంతా నువ్వు పెట్టుకో, కానీ ఈ మనుషులు నాకు ఇచ్చు. ఏమన్నాడు చెప్పండి అబ్రాహాము? నీ వలన నేను ఐశ్వర్యవంతుడయ్యానని అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు. నులుపోగైనా నాకు నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి. సీ ద ఫెయిత్. విశ్వాసం అంటే అలాంటిది. నేను దేవుని చేత ఆశీర్వదింపబడాలి. నా కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలి, నా శ్రమను దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు నన్ను అభివృద్ధి పరచాలి అనే జీవిత విధానాన్ని అబ్రహాము జీవితంలో తొంగి చూస్తూ ఉంది. మన జీవితంలో అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. అనేకమైన పనులను ప్రయాసపడి చేస్తున్న ప్రజల్ని చూసినప్పుడు బ్రతుకుట నాకు అసహ్యమాయను అని అంటున్నాడు ప్రసంగి. 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, బ్రతుకుట నాకు అసహ్యమాయను. కష్టపడిన వారి యొక్క తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? కష్టపడుతున్నారు, కష్టపడిన వారి యొక్క లాభమేమిటా అని కూర్చుకుంటున్నారు, మరొకరికి ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అంతే. దానివల్ల వచ్చిన లాభమే. మనసులో ప్రయాస వారి నోటికే కదా, ఆయనను వారు మనసు తృప్తి పొందట్లేదు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటున్నాడు, మనుషుల ప్రయాస వారి నోటికే కదా, ఆయనను వారి మనసు సంతృష్టి నందదు. 6వ అధ్యాయం 9వ వచనంలో మనసు అడి ఆశలు కలిగి తిరుగులాడుట గాలికి ప్రయాసపడుటే. అనేకమైన అడియాశల్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటాం, లోకమంతా తిరుగుతూ ఉంటాం. ఇది చేద్దాం, అది చేద్దాం, అది చేద్దామని లోకమంతా తిరిగి వచ్చిన అడియాశలతో ప్రయోజనమేముంది? ఆయన అంటున్నాడు, దానివల్ల ప్రయోజనం ఏమిటి? గాలికి ప్రయాసపడుటే కదా. ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్పాలని ఇష్టపడుతున్నా. అత్యధికమైన ఒక ఐశ్వర్యవంతుడు బాగా సంపాదించుకున్నాడు, వివాహం చేసుకున్నాడు, అందమైన స్త్రీని సంసారంలోనికి భాగస్వామిగా తీసుకున్న తర్వాత వారిరువురికి కూడా ఒక బిడ్డ జన్మించడం జరిగింది. బాగా సంతోషంగా జీవిస్తున్నారు, నెమ్మదిగా జీవిస్తున్నారు. ఒకసారి కారు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో తన భార్యను కోల్పోయాడు. భార్యను కోల్పోయిన తర్వాత సరే బిడ్డ ఉంది కదా, బిడ్డను పెట్టుకొని జీవిద్దాము అని డ్యూటీకి పోవడం, ఇంటికి రావడం, బిడ్డను చూడడం, డ్యూటీకి పోవడం, ఇంటికి రావడం, బిడ్డను చూసుకోవడం, ఇలాగ జరిగిపోతుంది. కొద్ది రోజులకి బిడ్డ కూడా చనిపోయింది. బిడ్డ చనిపోయిన తర్వాత మిగిలింది ఇంకేమీ లేదు. తన ఆస్తితో పాటు మిగిలినది ఏ ఆనందాన్ని కలిగి ఉండలేదు. అతడు ఐశ్వర్య జీవితంలో ఉన్నవాడే కానీ సంసార జీవితంలోని ఆనందం ఒక్కసారి కుప్పగూలింది. ఐశ్వర్యం వలన ఎంత ఆనందించాడో ఒక్కసారి జీవితంలో తన ఆనందం అంతా కూడా, సంతోషం అంతా కూడా కుప్పగూలింది. ఆ యవనస్తుడు అడిగినప్పుడు, ఈ సందర్భంలో నీ జీవితం యొక్క అర్థం ఏమిటి అని అడిగితే ఏం చెప్తాడో ఆలోచన చేయండి. ఆయనకు తెలియకుండానే ఈ జీవితం మీనింగ్లెస్ లైఫ్ అయిపోతుంది. కనుక అనేక సార్లు మనం జీవితానికి కానీ అతని తండ్రి అతనితో మాట్లాడుతూ, నువ్వు వాస్తవమే చెప్పావు, నువ్వు మీనింగ్లెస్. వాస్తవానికి అతను ఒక ప్రొఫెసర్. విద్యావంతులైన వారు ఆ ప్రొఫెసర్ ఇంటికి వచ్చినప్పుడు, క్లాస్లో ఒక ప్రశ్న అడిగారు, ఏంటి మీ జీవితం ఇప్పుడు ఎలాగుంది? తనకు తెలియకుండానే తన హృదయంలో శాశ్వతత్వం ఉన్న బయటికి కేక వేస్తుంది. హృదయంలో దేవుడు శాశ్వతత్వాన్ని ఉంచాడు కదా. కేక వేస్తూ ఆయన అంటున్నాడు, దేవునితో ఉన్న సంబంధముతో ఈ జీవితాన్ని సమానార్థకంగా చేసుకోవాలి. మానవుని ఎందు నిమిత్తము సృజించాడో మరియు దాని సౌందర్యాన్ని కనుగొని దేవునికి దగ్గరగా జీవించడమే జీవితం.
నువ్వు ఎన్ని ఉన్నా ఎన్ని పోగొట్టుకున్నా దేవునికి దగ్గరగా జీవించకపోతే జీవితం లేదు. ప్రసంగి యొక్క ప్రాముఖ్యమైన అంశాలు మూడే. ఒకటి, దేవుడు మనలను ఆత్మ సంబంధులుగా చేశాడు. యు ఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్స్. మరణము, అందులో మరణం ఉందే భక్తిహీనతతో కూడిన ప్రతి ప్రయాసను అర్ధరహితంగా చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్రసంగి గ్రంథం చెప్పే చర్చనీయాంశం అది. భక్తిహీనతతో కూడిన ప్రతి ప్రయాసని మరణం ఏం చేస్తుంది తెలుసా? అర్ధరహితంగా చేస్తుంది, ఏమీ లేనిదిగా చేస్తుంది, ఉత్తదిగా చేస్తుంది. దానికి అర్థం లేదని చెప్పద్ది, మీనింగ్లెస్ అని చెప్పద్ది. జీవితం దేవుని హస్తంలో ఉంది, మనలో కాదు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో కానీ మొదటి యోహాను సువార్తలో కానీ జీవితానికి మూలం దేవుడు. క్రీస్తు ప్రభువు కూడా చెప్పింది ఏమిటంటే, నేనే జీవమును అనే విషయాన్ని తెలియజేశాను. కనుక నేనే జీవమును అంటే జీవితానికి మూలము నేనే. ఆ జీవాన్ని అందరిలో వెలిగించడానికే నేను వచ్చా భూమి మీదకి. భూమి మీదకి ప్రభువారు ఎందుకు వచ్చిందంటే, ఆయన దేవునిలో ఉన్న జీవం ఆయనలో ప్రత్యక్షమై, ఆయనలో ప్రత్యక్షమైన జీవం ప్రతి మానవునిలో వెలిగించడానికే వచ్చింది. అందుకని వచ్చింది. అలాగూ నువ్వు వెలిగింపబడకపోతే, క్రీస్తు జీవితం వలన నీవు జీవించకపోతే నీ జీవితం వ్యర్థం. అందుకని ఆయన ప్రసంగి ముగింపుగా అన్నాడు. ముగింపులో ప్రసంగి చెప్పిన మాట ఒకటే, అదేమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించినట్టే మానవ కోటికి విధి. దట్ ఈస్ ద లైఫ్ వాస్తవానికి. కనుక మనము జీవితం అంటే ఏమిటి అనేది ఆలోచన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి మనం పౌలుని అడుగుదాం. పౌలు, నీ జీవితం యొక్క వాట్ ఈస్ ద మేనర్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవన శైలి ఎలాంటిది అని పౌలుని అడగండి. ఏం చెప్తాడు చూడండి. ఇక్కడ అపొస్తలుల కార్యగ్రంథం 26లో 4వ వచనంలో అగ్రిప్ప దగ్గర నిలబెడుతూ ఆయన తన జీవితాన్ని గురించి అగ్రిప్పకు చెప్తూ ఉన్నాడు. 26వ అధ్యాయంలో అగ్రిప్ప రాజు దగ్గరికి పౌలుని నిలబెట్టడం జరిగింది. పౌలుని నిలబెట్టినప్పుడు ఆయన సమాధానం చెప్పుకుంటున్నాడు. అగ్రిప్ప పౌలుని చూసేమన్నాడంటే, నీ పక్షాన చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగూ సమాధానం చెప్పసాగాను. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములు వివాదములు విశేషముగా ఎరిగినవారు. యూదా మతాన్ని గురించి నాకంటే నీకు బాగానే తెలుసు. నేను గమలీల పాదముల దగ్గర పెరిగినవాడే యూదా మతంలో ప్రవీణుడై ఉన్నప్పటికీ కూడా నీకు వారి వివాదం ఏమిటో, వారి తర్కం ఏమిటో మీకు తెలుసు. యూదులు నానా విధమైన నా మీద మోపిన నేరములన్నింటిని గురించి నేడు తమరేదుట సమాధానం చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడిని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. వారు నా మీద నేరం మోపుతున్నారు. మీకు సమాధానం నేను చెప్పాలని ఈ అవకాశం దొరికినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా. ధన్యుడిని నేను. ఏమిటంటే ఆయన చెప్పబోనుకున్నది 4వ వచనం. ఇప్పుడు చూడండి. 4వ వచనంలో, మొదటి నుండి యెరూషలేములో నా జన్మ మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో అదే అన్నమాట. యూదులందరూ ఎరుగుతారు. నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులకు తెలుసు. ఎలా బ్రతికాను నేను? యూదా మతంలో నిష్ఠగా ఉన్నా, యూదా మతంలో నేను వైరాగ్యం కలిగి ఉన్నా, జ్ఞానంలో గమలీయేలు యొక్క పాదముల దగ్గర పెరిగిన ఆ మతంలో ఉన్న ఆసక్తిని బట్టి నేను పురుషులనేమి స్త్రీలనేమి అధికార పత్రాలు తీసుకొని వచ్చి నేను వారిని సరసాలలో వేయించా. పురుషులని స్త్రీలని భేదం లేకుండా క్రీస్తు అనే ఒక ఆయనను వెంబడిస్తున్నా వారిని అందరినీ కూడా చిత్రహింస చేశా. అది నా బ్రతుకు. నేను బ్రతికిన బ్రతుకు.
ఆయన తేటగా చెప్పేశాడు. కావాల్సి ఉంటే నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులు ఎరుగుదురు. మనం బ్రతుకుతున్న బ్రతుకు ఎలాంటిదో లోకంలో ఎరుగుదు. పౌలు విషయంలో యూదులు ఎరిగి ఉన్నారు ఆయన బ్రతికిన బ్రతుకు ఎలాంటిది. ఆయనే చెప్పుకుంటున్నారు, మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతంలోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయుడునుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. నా ప్రవర్తన వాళ్ళకి తెలుసు, నా నడవడి వాళ్ళకి తెలుసు. నేను ఎలాంటి నిష్ట కలిగి, ఆసక్తి కలిగి, వైరాగ్యం కలిగి ఉన్నానో తెలుసు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమే నిరీక్షణ గురించి నేను విమర్శింపబడటకు నిలిచి ఉన్నాను. కనుక ఆయన తన జీవితపు మార్గాన్ని నేను ఎలా జీవించాను, ఒకప్పుడు ఎలా జీవించాను, నేను ఇప్పుడు ఎలా జీవిస్తున్నాను, తర్వాత ఆయనకు కలిగిన విజయం దగ్గరికి వస్తాం. ఇప్పుడు చూసింది ఏమిటంటే ఆయన బ్రతుకు ఎలాంటిదో యూదులు ఎరుగుదు. కనుక ఉనికిలో ఉన్న మానవుడు సమృద్ధి గల ఆనందదాయకమైన అందమైన జీవితాన్ని జీవించాలనేది లైఫ్. దానికి భిన్నంగా వికారమైన జీవితాన్ని జీవించటం మరణం. ఘోరమైన జీవితాన్ని జీవించాడు అపొస్తలుడైన పౌలు ప్రభువులోకి రాకముందు. ఎంత ఘోరమైనదంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వెవరు ప్రభు అంటే నీవు హింసిస్తున్న క్రీస్తునే అని అన్నాడు. నువ్వెవరిని హింసిస్తున్నావు భూమి మీద? మనుషుల్ని కదా. ఆయన నా రూపంలో నేను నిర్మించుకున్న మానవాళ్ళని నీవు హింసిస్తున్నావే, నన్నే హింసిస్తున్నావు. అలాంటి బ్రతుకు ఆయన బ్రతికిన బ్రతుకు. దేవునికి విరోధంగా, క్రీస్తుకు విరోధంగా, దైవ నియమానికి విరోధంగా ఆసక్తిపరుడై ఉన్నప్పటికీ కూడా ఒక వికారమైన జీవితాన్ని జీవించాడు. మరణకరమైన జీవితాన్ని జీవించాడు. మరణం అంటే ఒక వికారమైనది, అది కూడా జీవితమే, కానీ వికారమైన జీవితం. లైఫ్ అంటే క్రీస్తునందుండే జీవితం ఉందే ఆనందదాయకమైన జీవితం, దేవుని కలిగిన జీవితం, క్రీస్తుని కలిగిన జీవితం. మరణం అనేది నిర్మూలన చేయబడట కాదు, కానీ ఉనికిలో లేకుండా చూచేది. ఉనికిలో లేకుండాటను మరణము సూచించదు, కానీ అది కోరదగినది కాదు. మానవుడు జీవించాలని దేవుడు కోరుచున్నాడు వాస్తవానికి, కానీ కేవలం జీవించడం మాత్రమే కాదు. కానీ ఉనికిలో ఉండే మానవుడు ఆయన కోరుకున్నట్టుగా మానవాళికి ఏ జీవితాన్ని రూపొందింపచేశాడో, ద మేనర్ ఆఫ్ లైఫ్ డిజైన్ ఫర్ మ్యాన్, మానవుని కొరకి ఎలాంటి జీవితాన్ని రూపొందింపచేశాడో అలాంటి జీవితాన్ని అలవరుచుకొని జీవించకపోతే అది మరణకరమైన జీవితం, అది కోరదగిన జీవితం కాదు వాస్తవానికి. కనుక దేవునికి విజయం ఏమిటంటే మానవుని ఏ జీవితం కొరకు సృష్టించాడో ఆ జీవితమును కలిగి ఉండాలనేదే దేవుని కోరిక. కనుక జీవితంలో రెండు భయానకమైన వికారమైన జీవితాన్ని మరణం అంటాము. అది కోరుకోదగినది కాదు. మరణంలోనికి ఒకరి తర్వాత మరణంలోనికి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ఆదికాండంలో మనం చూసినప్పుడు మానవుడు పాపమును కోరుకొని నీతికి దూరంగా జీవించాడు. మరణించడానికి మానవుడిని నిర్మించలా దేవుడు, జీవించడానికే నిర్మించాడు. పాపము కొరకు సృజించలా మానవుణ్ణి, నీతి కొరకే సృజించాడు. మానవుని పాపము కొరకు కాక నీతి కొరకు సృజించాడు, మరణం కొరకు కాక జీవం కొరకు సృజించాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మానవుని నిర్మించినప్పుడు పాపము కొరకు కాదు, నీతి కొరకు సృజించాడు. దేవుడు మానవుడిని నిర్మించినప్పుడు మరణం కొరకు కాదు, జీవం కొరకే ఆయన సృజించాడు. కానీ మానవుడు ఒకటి తర్వాత ఒకడు తమ అంతరంగంలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదైనందున ఒకరి తర్వాత ఒకరు పాపం చేసినందుకు దేవుని యొక్క హృదయం మానవుల్ని సృజించినందుకు సంతాపమునందెను. ఆదికాండం 6వ అధ్యాయం. కనుక ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూసినప్పుడు అందరూ కూడా దేవునికి విరోధంగా ఎందుకా ఈ మానవుణ్ణి నేను నిర్మించానా అనేలాగూ ఆయన హృదయం సంతాపమునందింది. ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు. కనుక
ఆ జనాంగాన్ని సంపూర్ణంగా నోహ కుటుంబం తప్ప సంపూర్ణంగా జనాంగాన్ని ఆయన నాశనం చేశారు. ఎందుకంటే మానవుడు ఏ జీవితం కొరకు సృజింపబడ్డాడో ఆ జీవితం కొరకు జీవించడం లేక, దాని కొరకు కాకుండా మరణం కొరకు జీవిస్తున్న సందర్భంలో భూమి మీద పాపం పండిపోయి విస్తరించేసింది. ఆఖరికి విమోచకుని తెచ్చే బీజం కూడా చెడిపోద్దేమో. ఆ బీజం చెడిపోకుండా కాపాడుకోవడానికే నిర్ణయించాడు అనుకుంటా. కనుక భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొని, నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నానని, అందరూ రక్షింపబడాలనేదే దేవుని కోరిక, నాశనం కాకూడదని ఆయన కోరికంతా, విజన్ అంతా అది. కనుక దేవుని యొక్క విజన్ ఎరిగితే మనము దేవునికి కుమారులుగా జీవించడానికి వీలవుతుంది. క్రీస్తు ప్రభు భూమి మీద జీవిస్తున్న దినాలలో దానికంటే ముందుగా ఒక తర్వాత ఒకరు మరణించారు విషయం చూసాం, ఆదికాండం చూసాం. క్రీస్తు యొక్క మిషన్ ఇది చాలా ప్రాముఖ్యమైనది. గంట సేపు అయింది, ఇప్పటికీ బ్రేక్ ఇచ్చి కూడదామా? గంటన్నర అందే. ఈ టాపిక్ వేరేది కాబట్టి ఇక్కడ నుంచి అందుకని ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇద్దాం. తర్వాత చిన్న గమనిక, సహోదరులు గారు కొన్ని బుక్స్ తెచ్చారు, ఎవరన్నా ఇష్టంగా ఉంటే తీసుకోవచ్చు. బుక్ వేల 100 రూపాయలు.